ఈరోజు ఎవరినైనా హగ్ చేసుకోవచ్చు. ఈ వార్త వినే ముందు కండిషన్స్ అప్లై అన్న మాట మాత్రం తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సిందే. మేం చెప్పినదేమీ అబద్ధం ఎంతమాత్రం కాదు. కాకుంటే హగ్ చేసుకునే ముందు అనుమతి తీసుకుని హగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఈరోజు ఎవరినైనా హగ్ చేసుకోవడం ఏమిటి, ఎందుకలా అన్న సందేహం కలుగుతుందా? మీ సందేహాలన్నింటికీ ఇదో సమాధానం. మన దగ్గరంటే బంధాలు అనుబంధాలు ఎక్కువే. ఇంకాస్త డ్రామాటిక్ గా చెప్పాలంటే మెలో డ్రామా మన నరాల్లోనే ఉందని చెప్పక తప్పదు. ఇదేమీ తప్పు కాదు. మన పెద్దోళ్ల ముందు చూపుతూ ఎలాంటి సమాజం అవసరమో చక్కగా సెట్ చేసేశారు. మనతో పోలిస్తే అమెరికన్లు బిగుసుకుపోయి ఉంటారు. మన ఊళ్ళలో బాబాయ్, పిన్ని, అన్న, బావ ఇలాంటి పిలుపులతో చాలా దగ్గరగా ఉంటాం. తెల్లళ్లలో ఇలాంటి బంధుత్వాలు బంధం తక్కువే. ప్రతి సంబంధం ఆర్థిక సంబంధం కాకున్నా ఇంచుమించు అలానే ఉంటుంది. ఎవరి ప్రపంచంలో వారు బతుకుతూ ఉంటారు. అందుకే కాస్త మనసులో తడి ఎక్కువగా ఉన్న అమెరికన్లు మధ్య మధ్యలో ఆ దినం ఈ దినం అంటూ బండి నడిపించేస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే నేషనల్ హగ్గింగ్ డే. ఎవరికి వారు వేరువేరుగా ఉండే తీరు కెవిన్ జబోర్నీ అనే యువకుడికి అస్సలు నచ్చలేదు. మనిషన్నోడు ఏమీ పట్టనట్లు తన ప్రపంచంలో బతకడం ఏమిటని ఫీల్ అయ్యాడు. అందుకే హగ్గింగ్ డేని తీసుకొచ్చాడు. ఎందుకు అని ప్రశ్నించిన వాళ్లకు అతడిచ్చిన సమాధానం ఏమిటంటే, క్రిస్మస్ నుంచి వ్యాలంటైన్స్ డే వరకు అంతా ఫెస్టివ్ మూడ్ లో ఉంటారు. మధ్యలో ఒక రోజును హగ్ డే అనుకుంటే ఆ ఫీల్ కంటిన్యూ అవుతుందన్న ఆలోచనతో అని చెప్పాడట. అతని వాదనకు అమెరికన్లు కన్విన్స్ కావడంతో 1986 జనవరి 21 నుంచి ప్రతి ఏటా ఇదే రోజున కౌగిలింతల దినోత్సవాన్ని, అదే హగ్గింగ్ డేను నిర్వహిస్తుంటారు. అంటే అమెరికాలో ఈ రోజు ఎవరినైనా హగ్ చేసుకోవచ్చు. కాకుంటే ముందస్తుగా వారి అనుమతి తీసుకుంటే సరిపోతుంది. అనుబంధాల విషయంలో అగ్రరాజ్యం అగ్రతాంబూలం అందుకోవాలనే లక్ష్యంతో ఈ డేని తీసుకొచ్చారు. ఊసింత ఆత్మీయత కోసం అమెరికా వాడు ఎంతగా తపిస్తున్నాడు కదూ.